నెక్స్ట్ ఐపీఎల్ విషయానికి వస్తే ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఇది, ఎస్ఆర్హెచ్ కాకుండా ఆబ్వియస్గా ఎస్ఆర్హెచ్ చెప్పేస్తారు అనేది మనది కాబట్టి ధోని ఎక్కడుంటే అక్కడ మన ఫేవరెట్. ఓకే, సిఎస్కే ఫ్యాన్. ధోని లేదా జడేజా. ఓకే, నాకు వాళ్ళిద్దరు చాలా ఇష్టం. ఇప్పుడు జడేజా గారు ఆర్ఆర్ గెలిపారు, మీరు ఆర్ఆర్ ఫ్యాన్? జడేజా అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ధోనిని అందరూ ఇష్టపడతారు కానీ చాలా అండర్ రేటెడ్ అనిపిస్తుంది జడేజా. బట్ జడేజా ఆడిన ఒక్కొక్క మ్యాచ్లు గుర్తు చేసుకుంటే ఎన్నో కీలకమైన పరిస్థితుల్లో మ్యాచ్ని టర్న్ చేసిన వ్యక్తి జడేజా. ఈజ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్. బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ ఎక్కడో సడన్గా ట్విస్ట్ చేస్తాడు, ఒక రన్అట్ అని చేస్తాడు టప్పమని. అతను ఉన్నంతసేపు హోప్ ఉంటుంది బాగా. సో ఈ సీనియర్ ప్లేయర్స్ కాకుండా ఇప్పుడు మన టీమిండియాలోకి ఆల్మోస్ట్ యంగ్ జనరేషన్ ప్లేయర్స్ చాలామంది వచ్చేసారు. సో వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు అరే ఇటు బాలే ఆడుతున్నాడు అని అనిపించిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? అభిషేక్. ఓకే, అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ బోత్ ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్. మంచి ప్లేయర్స్ దొరికారనిపిస్తుంది. ఫ్యూచర్లో ఇప్పుడు వైభవ్ సూర్య కనిపిస్తున్నాడు. తను కూడా టీంలోకి వస్తే ఇండియన్ టీంలోకి. అసలు మన వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తుంటే 175 59 balls కు 75. అండర్ 19 వరల్డ్ కప్లో అండర్ 15 అతను ఆడుతున్నాడు. అసలు అతను ఎలా ఆడుతున్నాడో అర్థం కావట్లేదు. బౌలర్స్కి చుక్కలు చూపిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ అయితే. ఎలైట్ క్రికెట్ లీగ్ ECL సీజన్ 1 మీరు వచ్చి రావడం జరిగింది. గ్రౌండ్ వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎలా అనిపించింది అన్న ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 1? అంటే ఏదో చేస్తున్నారులే ఏమో అనుకున్నా కానీ ఫస్ట్ డేకి సెకండ్ డేకి చూస్తే మ్యాచ్లో ఇంట్రెస్ట్ కానీ, అక్కడ వచ్చిన ఆడియన్స్ కానీ, ఫస్ట్ డే కొంచెము ఒక 1000 మంది 2000 మంది అట్లా కనపడ్డారు. కట్ చేస్తే 10,000 మంది 20,000 మంది కనపడ్డారు రెండో రోజు. ఇంట్రెస్టింగ్. లైవ్ చూసి వచ్చారా మరి ఏంటో తెలియదు. 25,000 మెంబర్స్ వచ్చారు. లైవ్ చూసిన తర్వాత వచ్చారా, ఇంత ఇంట్రెస్టింగ్గా జరుగుతుందని వచ్చారు. ఎందుకంటే తమన్ ఒక పక్కన తమన్ వాళ్ళు ఆడుతున్నారు, శ్రీకాంత్ కానీ, తమన్ కానీ, ప్రశాంత్ వర్మ కానీ, వీళ్ళందరూ ఒక మ్యాచ్ ఆడుతున్నారు. పోలీసులు ఇటు పక్క సివి ఆనంద్ గారు వీళ్ళందరూ అద్భుతంగా ఆడుతున్నారు. కార్పొరేట్ టీం వాళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు. టీవీ యాక్టర్స్ బాగా ఆడుతున్నారు. సో అసలు నిజంగా ఒక టోర్నమెంట్, ఒక పెద్ద ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరుగుతున్నట్టు అనిపించింది నాకు లాస్ట్ టైం. ఏదో చిన్న చారిటీ ఆట కదా, చారిటీ కోసం ఆడుతున్నాం, మామూలుగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఒక ప్రొఫెషనల్ క్రికెట్ని చూసాం. అందుకని ఈసారి ప్రాక్టీస్ కొంచెం పెంచాం, మేము సీరియస్గా తీసుకున్నాం ఈసారి. అయితే మీ టీం బుల్లితెర రేంజర్స్ ఈసారి గట్టి పోటీ. బుల్లితెర రేంజర్స్ బుల్డోజర్స్ అయిపోతాయి ఈసారి, అన్నిటి తొక్కి పడేస్తుంది మొత్తం. సో ఎవరని చెప్పుకోవచ్చా మీ టీంలో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ అన్న కానీ ఏదన్నా కానీ ఇప్పుడు ఎవరో అవ్వచ్చు? మంచి ప్లేయర్స్ ఉన్నారు మన దాంట్లో. ఇప్పుడు నందకిషోర్ కానీ, అంటే పవన్ సాయి ఆల్రెడీ టీవీ టీమ్స్ అన్నిటికీ కెప్టెన్గా ఉన్నాడు. తను ఈజ్ ఏ ఆల్రౌండర్, మంచి బౌలరు, మంచి బ్యాట్స్మెన్. లాస్ట్ టైం కూడా 80+ స్కోర్ చేశారు. 100% వాడు 80 కొట్టాడు అందులో స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో. సో ఆయన కెప్టెన్గా కూడా ఉన్నాడు మన టీంకి. సో తను కానీ కొత్తగా వస్తున్న సోషల్ మీడియా నుంచి ఒక 4-5 వీళ్ళు వస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. నబిల్, బిగ్ బాస్ నబిల్ కానీ, వీళ్ళందరూ మంచి ప్లేయర్స్ ఉన్నారు. ప్లస్ బౌలర్స్ కూడా మంచి బౌలర్స్ ఉన్నారు మన దాంట్లో. ఈసారి ఆల్రౌండర్స్ని దింపుతున్నాం. ఈసారి కప్పు వదిలే ప్రసక్తే లేదు. సో ఈసారి కప్పు బుల్లితెర రేంజర్స్ కొట్టబోతుందని. బుల్లితెర రేంజర్స్ వైజాగ్లో కప్పు గెలుస్తున్నారు, రాసి పెట్టుకోండి ప్లీజ్. మొన్న మీరు మినిస్టర్స్ కూడా అదే చెప్పినట్టున్నారు, మినిస్టర్స్ వచ్చేసి వాళ్ళు పొలిటికల్ టీం అని చెప్పారు. ఈసారి సంతోషం వాళ్ళతో ఆడడం. నేను చెప్పాను అన్న కరెక్టే కానీ ఫైనల్స్ వరకు ఇద్దరం వెళ్దామన్నా, అక్కడ కొట్టుకుందామని అడిగాను నేను. బట్ చూద్దాం, మరి పోలీసు వాళ్ళు తక్కువేం కదా, ఆల్రెడీ కప్పు గెలుస్తున్నారు వాళ్ళు. సో ఎవరు వస్తారనేది ఇది ఎక్స్పెక్ట్ చేయలేము అస్సలు గేమ్. ఎస్పెషల్లీ క్రికెట్ మాత్రం లాస్ట్ బంతి వరకు కూడా వన్ సైడ్ అనేది ఎప్పుడు చాలా తక్కువ ఉంటుంది. చాలా అసలు ఇంపాసిబుల్ థింగ్స్ చాలా పాసిబుల్ అవుతుంటాయి క్రికెట్లో మాత్రం. మనం లాస్ట్ టైం చూసుకున్నట్టయితే టాలీవుడ్ వర్సెస్ పొలిటికల్ టీంలోని 200 స్కోర్ ఎంతో కొడితే వాళ్ళు గెలుస్తారులే అనుకుంటే లాస్ట్ బాల్ వరకు హ్యాపీ గెలిచేస్తారు అనుకున్నాం మనం. టాలీవుడ్ కట్ చేస్తే ఆ పోలీస్ అతను కొట్టాడయ్యా పొలిటికల్ టీంలో, ఎవరు శాంతను అని పొలిటికల్ కాదు, ఫైనల్స్ కూడా అతను ఏం కొట్టాడు ఒక అతను. ఎవరు ఎప్పుడు ఆడతారో తెలియదు, ఎవరికి ఏ రోజు కలిసి వస్తుందో తెలియదు. గేమ్ కనెక్ట్ అవ్వాలి. సో ఎవ్రీబడి ఈజ్ ప్రాక్టీసింగ్, బట్ ఒకరోజు ఒకళ్ళది అవుద్ది. అది టుడే ఈజ్ మై డే అన్నట్టుగా అవుతుంది. సో అది ఎప్పుడు ఎవరికి అవుద్దో తెలియదు. కానీ ఈసారి మాత్రం 100% బుల్లితెర రేంజర్స్దే, గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. బుల్లితెర రేంజర్స్దే ఇంక ఈసారి, నో డౌట్.